రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఉదయం వేళలో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వచ్చే 3 రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.1 డిగ్రీలు నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.3 డిగ్రీల చలి రికార్డైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 5 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన చలితో ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థల టైమింగ్స్ మార్చారు కలెక్టర్. ఉదయం రాత్రి వేళ వృద్ధులు చిన్నారులు బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు. ఒకవేళ వచ్చినా చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 6.3 డిగ్రీలు, గిన్నెదరిలో 6.6, అర్లీ టీలో 7.3 డిగ్రీలు రికార్డు అవుతున్నాయి. చలి తీవ్రత నుంచి రిలాక్స్ కోసం చలి మంటలు కాస్తున్నారు. మరోవైపు పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రజలకి దడబుట్టిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. గత 20 రోజులుగా చలి పంజా విసురుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎలాంటి పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితిలో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే ఎవరైతే రైతులు కానీ అదేవిధంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉదయం పూట వివిధ ప్రాంతాలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకునే ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత 20 రోజుల నుంచి గడప దాటుతామంటే చలి గండం వణికిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్ళి ఏదైనా ప్రయాణాన్ని కొనసాగిద్దామంటే చేతులు వంకర్లు పోతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. అదేవిధంగా హిమం లాంటి ఏదైతే మంచు కురుస్తుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రజలందరూ తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచే మళ్ళీ పంజా విసురుతుండడంతో వారందరూ కూడా అవస్థలు పడుతున్నారు. కనీసం ఏ పని చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే కుమ్రంభీం జిల్లాలోని సిరుపూరియులో 6.3 డిగ్రీలు, తిర్యానిలో 6.6 డిగ్రీలు, అదేవిధంగా ఏదైతే కెరమెరిలో 7.9 డిగ్రీలు, కెరమెరి ధనోరా ప్రాంతం ఉందో ధనోరాలో కూడా 7.9 డిగ్రీలు, చింతలమానేపల్లిలో 9.4 డిగ్రీలు, వాంకిడిలో 9.4 డిగ్రీలు, హైదరాబాద్లో 9.4 డిగ్రీలు, పెంచికల్పేటలో 9.7 డిగ్రీలు, బెజ్జూరులో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని అర్లీటీ కానీ అదేవిధంగా గుడిహత్నూర్, సోనాల ఏవైతే పిప్పల్దరి ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా చలి పంజా విసురుతుంది. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఎక్కడ చూసినప్పుడు కూడా ఎవరు బయటకు వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్వెటర్స్ కప్పుకుంటున్నారు, మఫ్లర్స్ ధరిస్తున్నారు. అదేవిధంగా ఊరిని దుస్తులు ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు
తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతోని బాధపడుతున్నామని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు. చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశాన్ని వారిని అడిగారు. చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చలి తీవ్రత ఎట్లా ఉంది? ఇవాళ ఇంకెక్కువ ఉన్నది. ఉదయం పూట ఎట్లా ఉంది చలి తీవ్రత? ఎట్లా చేతులు వంకరలు పోతున్నాయి? ఎట్లా అనిపిస్తుంది? చల్లగా చలి ఉదయం బాగున్నది, సాయంత్రం తక్కువ ఉన్నది కొంచెం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది చలి తీవ్రత? ఏ విధంగా ఉంది? ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? చేతులన్నీ తిమ్మిలు వస్తున్నాయి, కాళ్ళు బాగా వణికిస్తుంది, చలి చాలా విపరీతంగా ఉంది సార్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్ నేను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వచ్చిన సార్ ట్రైన్లో. బాగా చలి చాలా ఉంది సార్. హైదరాబాద్లో చలి తీవ్రత ఎక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ ఉందా? ఇక్కడ ఎక్కువ ఉంది సార్. ఒక్కసారి ఇక్కడ హైదరాబాద్ నుంచి దిగగానే ఎట్లా అనిపించింది? ఇక్కడ మొత్తం అసలు చేతులన్నీ ఉనికిపోయినాయి సార్. ఈ ఏదైతే టోపీ పెట్టుకున్నారు, అదేవిధంగా స్వెటర్స్ వేసుకున్నారు, అయినా చలి తీవ్రత ఉందా? ఇవన్నీ వేసుకున్నా కానీ చలి బాగుంది సార్. ఈ అన్న హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు. ఇక్కడికి వస్తున్న సందర్భంగా చలి పంజా విసిరిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఎవరైతే ట్రాక్టర్ మీద వెళ్ళి పనులు చేసుకుంటారో, కొంతమంది లేబర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, వారు కూడా చలి తీవ్రత వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చేతులు ఏదైతే వంకర్లు పోతున్నాయని గ్లౌజులు ధరిస్తున్నారు. అదేవిధంగా తలకి తలపాగాలు కట్టుకుంటున్నారు. అదేవిధంగా స్వెట్టర్స్ వేసుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో వణికిపోతున్న, ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ విధంగానే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. మరొక వైపు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు, నిపుణులు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చలి తీవ్రత తగ్గిన తర్వాతనే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.